శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి స్వీకరించబడింది. మద్రాసు మకాంలో మైలాపూర్లోని సంస్కృత కళాశాల భవనంలో మహాస్వామి వారి విడిది. ఆ భవనం చుట్టూతా పందిళ్లు వేశారు వేలాది మంది ప్రజలు కూర్చునేందుకు. ఒక రోజున త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుల 2వ కాలం పూజ జరుగుతున్నది. చుట్టూ వేసిన పందిళ్లు చాలక భక్తులు చాలామంది ఆరుబయట నిలుచుని పూజ చూస్తున్నారు. అనుకోకుండా ఆకాశం మేఘామృతమైంది. వర్షం పడుతుందేమోనని బయట నుంచున్న జనం ముందుకు తోసుకొని వస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పందిళ్ళైనా ఆగేట్టు లేవు. తడిసిపోతామని భక్తులు ఆందోళన పడుతున్నారు. ఆనాడు చిన్నస్వాముల వారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు పూజలో కూర్చున్నారు. పరమాచార్య స్వామివారు పందిరి వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నారు. అదే పనిగా కొన్ని నిమిషాలు గడిచేసరికి అంతగా భయపెట్టిన కారుమేఘం చెక్కలు చెక్కలుగా చెదిరిపోయింది. సహస్ర కిరణాలతో సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు. స్వామివారి ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యమంతా తిలకిస్తున్నాడు. మీ సందేహం నివృత్తి అయిందా అని పరమాచార్య స్వామివారు ఆ వ్యక్తిని అడిగాడు. అయింది స్వామి అంటూ నీళ్లు నములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన పేరు శ్రీ ఊటుకూరు నరసింహారావు. విజయవాడలో హరిజన సేవకుడిగా పేరుపడిన కాంగ్రెసు వాది. ఈ కథంతా ఆయనే విజయవాడలో మా ఇంటికి వచ్చి నాకు వినిపించారు. తనకు స్వామివార్లంటే నమ్మకం లేదని, వారి మహిమలను అంతకంటే నమ్మనని, కానీ మద్రాసులో తాని దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తర్వాత తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందని అన్నారు. అయితే మరి మీ సందేహం నివృత్తి అయిందా అని పరమాచార్య స్వామివారు మిమ్మల్ని అడిగారు కదా, మీకీ అనుమానాలు అపనమ్మకాలు ఉన్నట్టు ఆ స్వామికి ఎలా తెలుసునండి అని అన్నాను నేను. అదే నాకు ఆశ్చర్యం అన్నారు నరసింహారావు గారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.